కనిపిస్తుంది మేడం, ఎదురుచ్ఛయా చోపన్నం కనిపిస్తుంది కదా, సరే మేడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు గీతా పాఠం 58. ఇప్పుడు దీన్ని మొదటి శ్లోకం ముందు మనం ఏం ఎక్కడికి వచ్చామంటే, స్వధర్మం అపి చావేచ్ఛ నా వికంపితుమర్హసి ధర్మ్యాన్ని అన్యత్ క్షత్రియస్య న విద్యతే అన్నటువంటి 31వ శ్లోకం అయిపోయింది ఇప్పుడు వరకు. అదంటే ఏం చెప్పాడంటే, స్వధర్మం అపి చావే, స్వధర్మాన్ని మనం లెక్కలో తీసుకున్నప్పటికీ కూడాను నీవు భయపడనక్కర్లేదు అని చెప్పేసి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించడం అనమాట. అంటే ఇక్కడ ఎక్కడికి అయిపోయిందంటే, అంత ముందు శ్లోకంతోనే ఆత్మబోధ అయిపోయింది, ఆత్మతత్వం చెప్పడం అదంతా అయిపోయింది. నీవు ఆత్మజ్ఞానంలో ఉంటే నీకు మరణం లేదు, జననం లేదు అన్నటువంటిదంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అతను అర్జునుడికి బోధపడలేదు. అప్పుడు అర్జునుడు, సరే నీవు ఒక మనిషి, మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి నీవు అనుకుంటే కూడాను నీకు ఒక స్వధర్మం అంటూ ఉంది. ఆ స్వధర్మం ఏమిటంటే, క్షత్రియుని యొక్క ధర్మము ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించడం ఒకటి. తర్వాత రెండవ ధర్మం ఏమిటంటే, ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించడం ఒకటి. తర్వాత వచ్చేసి ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేసేసేసి ధర్మబద్ధమైన రాజ్యాన్ని ప్రతిష్ఠించడము, ప్రజలకు అందరికీ ఒక సౌకర్యం కల్పించడము, ఇదంతా కూడాను అతని క్షత్రియ ధర్మాలే అవుతుంది. కాబట్టి నీవు అలా అనుకున్నప్పటికీ కూడాను నీవు స్వధర్మోపేక్ష నా వికంపితుమర్హసి అలా ఉంటుంది. కాబట్టి ధర్మ్యాది యుద్ధాచయోన్య క్షత్రియస్య న విద్యతే, ధర్మయుద్ధమైనటువంటి యుద్ధానికి మించినటువంటి శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యం అంటూ నీకు ఇంకొకటి లేదు అని చెప్పేసి ముందు శ్లోకంలో చెప్పినాడు అనమాట. చెప్పి దానికి అలాగే దాని కంటిన్యూషన్ లో ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఈ రోజు చెప్పేటువంటి శ్లోకం ఇది. దీన్ని ఎవరు చెప్తారు? శాంతమయ మేడం చదువుతారా? ఒక్కసారి చదివండి మేడం, లేకపోతే యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం చెప్పండి. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః సుఖిన దగ్గర విసర్గ ఉంది మేడం. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. సరే మేడం. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇక్కడ దీన్ని పదవీ భాగం ఎట్లుంటే, యదృచ్ఛయ చ యదృచ్ఛయ చ ఉపపన్నం, యదృచ్ఛయ చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఇది పదవీ భాగం అనమాట. అంటే ఇలా ఏమంటే మీ అర్థం ఏమిటంటే, పార్థ ఇక్కడ సంబోధన వచ్చేసి పార్థావో పార్థుడా. పార్థుడు అంటే పృథ్వీ యొక్క కుమారుడు కాబట్టి పార్థావో పార్థావో అర్జున. యదృచ్ఛయ అంటే యాదృచ్ఛికంగా మనం తెలుగులో అనుకుంటాం కదా, యాదృచ్ఛికంగా వచ్చేటటువంటిది. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా లేకుంటే మనకు కావాలి అని మనం అనుకోలేదు అనమాట, కావాలి అనుకోకుండా వచ్చినటువంటిది యదృచ్ఛయ చ అంటే మరియు యదృచ్ఛయ చ ఉపపన్నం అంటే వచ్చినటువంటిది యుద్ధము, అలాంటి యుద్ధం అనమాట. యదృచ్ఛయ చోపపన్నం, ఉపపన్నం అంటే వచ్చేదనమాట ఉపపన్నం. యదృచ్ఛయ చోపపన్నం
ప్రాప్తించడము లేకుంటే రావడం అనమాట. ఎదృచ్ఛయాచోపపన్నం. ఎందుకు అలాంటి యుద్ధం ఎందుకు వచ్చింది? ఎదృచ్ఛయ కోరుకోకుండానే యుద్ధం వచ్చింది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా. ఉపపన్నం మరి మొదట చూసేద్దాం రండి. లేకపోతే ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే తెరిచి ఉన్నటువంటి అంటే తలుపును తెరిచి ఉన్నటువంటి స్వర్గద్వారం. స్వర్గద్వారం తెరిచినటువంటి యుద్ధం అనమాట. యుద్ధాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ తను. యాదృచ్ఛికంగా ఉపపన్నం వచ్చినటువంటిది స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే తలుపులు తెరుచుకున్నటువంటి స్వర్గద్వారం వంటిది అయినటువంటి యుద్ధము ఈదృశం, ఇటువంటి యుద్ధం. లభంతే యుద్ధం ఈదృశం, ఇలాంటి యుద్ధము ఎవరికి వస్తుంది? సుఖినః క్షత్రియ పార్థ లభంతే. సుఖినః క్షత్రియ అంటే సుఖానికి నోచుకున్నటువంటి క్షత్రియులు, అదృష్టవంతులైనటువంటి వాళ్ళు, సుఖానికి నోచుకున్నటువంటి వాళ్ళు ఉంటే అదృష్టమైనటువంటి క్షత్రియులకు మాత్రమే దొరుకుతుంది, లభంతే దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమిటంటే విషయం యదృచ్ఛయ చోపపన్నం. యదృచ్ఛయ అన్నటువంటి పదం ఎందుకు వాడారు ఇక్కడ అంటే, యదృచ్ఛయ అంటే అనుకోకుండా లేకుంటే మనం కోరుకోకుండా వచ్చినటువంటి యుద్ధము అంటున్నాడు ఇక్కడ. మరి వీళ్ళు కోరుకోకుండానే ఎందుకు యుద్ధ భూమికి వచ్చారు వీళ్ళు అంటే, ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ వీళ్ళు పాండవులు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, పాండవులు వీళ్ళు యుద్ధం వద్దనుకున్నారు. యుద్ధం వద్దనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు రాయబారాన్ని మొదలుపెట్టారు. రాయబారం మొదలుపెట్టినప్పుడు మొదట సంజయ రాయబారం అని చెప్పేసి అటువైపు నుంచి ధృతరాష్ట్రుడు మొదట పంపిస్తాడు అనమాట. సంజయ రాయబారం అని పంపిస్తాడు. ఆ సంజయ్ రాయబారం వచ్చినప్పుడు ఎలాంటి రాయబారం వస్తుందంటే, ఆ సంజయ్ రాయబారంలో ధృతరాష్ట్రుడు అతని వాళ్ళకి ఏం చెప్పింటాడంటే, మీకు రాజ్యం ఇస్తానని కానీ ఇవ్వనని కానీ ఏమి చెప్పడనమాట. ఆయన వచ్చి సంజయుడు ఏం చెప్తా అంటే, సంజయ్ రాయబారం ఉన్నటువంటిది మహాభారతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఘట్టము. ఆయన ఏం చెప్తా అంటే, ఆయన వీళ్ళకి వచ్చేసి, మీరు ఇంత మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళు మళ్ళీ హింసలో యుద్ధం ఎందుకు చేస్తారు? మీరు హింస చేయడం మీకు న్యాయం కాదు కదా అని చెప్పేసి ఇలాంటి బోధ చేసేయడం మొదలు పెడతారనమాట. అప్పుడు ధర్మరాజు తర్వాత శ్రీకృష్ణుడు అంటారు, మరి మాకు క్షత్రియులు కదా మేము, మా రాజ్యం మేము తీసుకోవడంలో హింస అనేది ఎందుకు ఉంటుంది? తప్పు కదా, నువ్వు చెప్పడం తప్పు కదా అని చెప్పేసి అతన్ని ముందరించి సంజయుడిని, మాకు ఏమి ఇస్తారో మాకు చెప్పలేదు కదా నువ్వు వచ్చిన దానికి అంటే, వాడికి సంజయుడికి ఏమి చెప్పింటాడు? ధృతరాష్ట్రుడు ఏమీ చెప్పినాడు అనమాట. నువ్వు ఊరికే వెళ్ళి రాయబారం చేసిరా అనేటాడే గాని మేము ఇంత రాజ్యం మీ రాజ్యం మీకు ఇస్తాము అని చెప్పాడు అనమాట ధృతరాష్ట్రుడు. అందువల్ల అతను సంజయ్ రాయబారం వృథా అయిపోతుంది. ఎప్పుడైతే సంజయ్ రాయబారం వృథా అయిపోతుందో అప్పుడు పాండవులు వాళ్ళ పురోహితుడిని ధౌమ్యుడిని పంపిస్తారు. తర్వాత ఆ ధౌమ్యుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన రాయబారం చేస్తాడు. ఆ రాయబారం చేసినప్పుడు అది కూడా విఫలమైపోతుంది. దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట. అది ఒప్పుకోకపోయినప్పుడు అప్పుడు మళ్ళీ పాండవులు శ్రీకృష్ణ పరమాత్మనే పంపిస్తాడు. శ్రీకృష్ణుడే వెళ్ళి రాయబారానికి కూర్చుంటాడు అనమాట. అంటే వాళ్ళకు యుద్ధం వద్దు అనేసి చివరికి 5 ఊళ్ళు ఇమ్మంటారు, 5 ఊళ్ళు ఇవ్వమంటారు. ఇదంతా మనకు తెలిసినటువంటి కథే. అదంతా జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు మా రాజ్యం మాకు ఇవ్వకపోతే ఎట్లా అంటే, దుర్యోధనుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు అనమాట. అలా వచ్చినటువంటి యుద్ధం అనమాట యదృచ్ఛయ అంటే కోరుకోకుండా, ఏదో దైవవశం చేత, ఏదో ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై గాడ్ అంటాం కదా, ఏదో దేవుడి సంకల్పంతో వచ్చినటువంటిది కానీ మన సంకల్పంతో వచ్చినటువంటి యుద్ధం కాదనమాట. యదృచ్ఛయాచ ఉపపన్నం. అలాంటి యుద్ధం ఎలా ఉంటుంది క్షత్రియులకు అంటే, స్వర్గద్వారం అపావృతము, తెలుసుకున్నటువంటి స్వర్గద్వారం ఉన్నటువంటి యుద్ధం అన్నమాట అది. ఎందుకంటే స్వర్గానికి యుద్ధంలో చనిపోయినా స్వర్గం వచ్చేస్తుంది. యుద్ధంలో చనిపోకపోతే ఏమైపోతుంది? స్వర్గంలో చనిపోకపోతే రాజ్యం అనే ఉంటుంది. అది కూడా స్వర్గంతో సమానమే కదా, రాజ్యాన్ని అనుభవించుకోవచ్చు కదా, సుఖాలను అనుభవించుకోవచ్చు. కాబట్టి స్వర్గద్వారం అపావృతం అలాంటిది, స్వర్గద్వారం ఉన్నటువంటిది. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం. ఇది ఎవరికి వస్తుందంట? సుఖినః క్షత్రియాః పార్థ. వీళ్ళకి మాత్రమే ఇటువంటి యుద్ధం వాళ్ళకి వస్తుంది. అంటే ఏమిటంటే, ఇక్కడ ఒకడు ఎవరైనా క్షత్రియుడు ఒకడు ఉంటాడు అనుకోండి, ఒక క్రికెటర్ ఉంటాడు అనుకోండి. ఆ క్రికెటర్ వాడిని ఏదో ఒకటి నేషనల్ ఛాంపియన్షిప్ దానికోసం సెలెక్ట్ చేస్తారు అనుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్రికెట్ బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అనుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏది ఒక మ్యాచ్ కూడా జరగలేదు అనుకోండి. వాడికి చాలా బాధ అయిపోతుంది. వాడి ఏజ్ ఏదో 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఏదో పెట్టింటారు అనుకోండి లిమిట్. అంత లోపల ఏదైనా మ్యాచ్ జరిగితే నీవు దానిలోకి వెళ్ళొచ్చు అని పెట్టింటారు అనుకోండి. అలాంటి మ్యాచెస్ జరగలేదు అనుకోండి. మరి అలాంటప్పుడు వాడు చాలా బాధపడిపోతాడు. వాడు యదృచ్ఛయాచోపపన్నం అలాంటిది రాదనమాట. క్షత్రియుడు అన్నటువంటి వాడు కూడా అలాగే ఉంటుందంట. క్షత్రియుడు అన్నటువంటి వాడికి వాడు బాగా తర్ఫీదు పొందింటాడు. తర్ఫీదు పొంది ఎన్నో ఏళ్ళు వాడి గన్స్ యూజ్ చేయడం కానీ, ఇంకోటి కానీ మరొకటి కానీ అన్ని నేర్చుకున్న తర్వాత వాడు
ఆర్మీలో ఉన్నప్పుడు వాడికి ఇంకేదో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సర్వీస్ ఉంటుంది. ఏ యుద్ధము రాదనుకోండి. ఏ యుద్ధము రాకపోతే వాడు ఏమైపోతాడు? చివరికి వచ్చిన తర్వాత వాడు వచ్చిన దానికి వాడు ఏదో నిరూపణ చేసుకోవాలి కదా, నాకు వచ్చినటువంటి సామర్థ్యం ఇది అని చెప్పేసి నిరూపణ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అలా కూడా క్షత్రియులు ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఉంటారంట. మరి యుద్ధం వస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారు? వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారంటే ఇన్ని రోజులు ఎన్నో ఏళ్లగా నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ విద్యకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారంట వాళ్ళు. అలాంటిది మరి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఆర్మీలో ఉన్నారనుకోండి, అయ్యో యుద్ధం వచ్చింది కదా అని చెప్పి మనం బాధపడుతుంటాం. కానీ ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి వాడు, ఆ క్షత్రియుడు బాధపడ్డట, నా సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది కదా అనుకుంటాడంట. ఎందుకంటే వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ మన సెంటిమెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఏదో ఇంట్లో కూర్చొని పప్పు అన్నం తినుకొని ఉండేటువంటి వాళ్ళు మనము. కానీ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు అలాంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళు యుద్ధ భూమిలో వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నటువంటి యుద్ధ విద్యను ప్రదర్శించి వాళ్ళు రావాలనేటువంటి ఆ మైండ్ లో వాళ్ళు ఉంటారు అనమాట. అందువల్ల ఇది ఎదృచ్ఛయాచోపపన్నం. నీకు అనుకోకుండా వచ్చింది, నీకు సంతోషపడాల్సింది. దీన్ని ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం. అలాంటిది తలుపులు తెరిచి ఉన్నటువంటి అలాంటి స్వర్గం నీ దగ్గరికి వచ్చింది. కాబట్టి సుఖినః క్షత్రియాః పార్థ, ఓ పార్థ, సుఖినః క్షత్రియ అంటే అదృష్టవంతమైనటువంటి క్షత్రియులకు మాత్రమే ఇది లభిస్తుంది. అదృష్టమైనటువంటి వాళ్ళకి లభించదు. ఎందుకంటే వాడు ముసలోడైపోతాడు, యుద్ధం జరగదు, వాడికి అదృష్టం లేదు వాడికి. అలాగే అదృష్టం లేకుండా ఉండిపోతాయి. ఏదో మనం ఒకదానికి మనం ఒక విద్యలో మనం సెలెక్ట్ అయి ఉంటాము, మరి ఆ విద్యలో పోటీ కూడా జరగదు అనుకోండి. పోటీ కూడా జరగకపోతే చివరికి ఏమైపోతాం మనం? అయ్యో నేనే నిరూపించుకోలేకపోయానే అనుకుంటాం కదా, అలాగే ఉండిపోతాం అనమాట. అది అదృష్టవంతులకు మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది అనమాట. మనము ఉన్నాం అనుకోండి, మనం అందరూ కూడా ఏదో ఫ్రీడమ్ ఫైటింగ్ లో మనం ఉండింటే బాగుండేది అని మనకు అనిపిస్తుంది. కానీ మనం లేవన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ పేరు చిరకాలం మిగిలిపోయింది. మన పేర్లు ఎందుకు మిగలదు అంటే మనం అందులో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది కదా. అలాగా ఆ సమయానికి వచ్చింది, ఆ సమయానికి అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా నువ్వు కోరుకోలేదు, నువ్వు కోరుకోకుండా వచ్చినటువంటి యుద్ధము. అలాంటి యుద్ధము ఎవరికో కొంతమందికి మాత్రమే సంప్రాప్తం అవుతుంది. అది నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు. స్వర్గద్వారాన్ని తెరుచుకుంటూ వచ్చినటువంటి అలాంటి యుద్ధాన్ని నీవు అలాంటి యుద్ధంలో ఇక్కడికి వచ్చి కూర్చునేసి నువ్వు యుద్ధం చేయనంటే ఎలాగా అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఆత్మ బోధ ఆ లెవెల్లో చెప్పడం లేదనమాట. అర్జునుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక మనిషి అన్నటువంటి ఆ లెవెల్లో శ్రీకృష్ణుడు అర్జునుడు చేసేటువంటి బోధ ఇది. ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం. అది ఎలాంటి అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది. ఇది నీకు దొరికింది. ఆ దొరికినటువంటి దాన్ని, అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్పేసాడు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ వార్త, యాదృచ్ఛికంగా తటస్థించినటువంటి ఇటువంటి యుద్ధము అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకు మాత్రమే దొరుకును. ఇది స్వర్గద్వారమునకు తెరిచిన ద్వారము వంటిది. నా ఎక్కువ పడింది, తెరిచిన ద్వారము వంటిది అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇది అనమాట. దీంట్లో పెద్దగా మళ్ళీ ఇంతకన్నా ఇంకేం లేదు. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారండి? ఎవరెవరు చదవండి. సుజాత గారు చదువుతారా? అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి.
చిత్వా పాపమవాప్య మవాప్స్యసి. సరే మేడం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి. అథ చేత్ ఇదే ఎలా అంటే విడదీయడము. అథ చేత్ త్వం, ఇక్కడ అథ చేత్ ప్లస్ త్వం రెండు చేరేందుకే తాకు తావత్ ఇచ్చారనమాట. అథ చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి. తతః స్వధర్మం కీర్తిం చ. మేడం మ్యూట్ చేసుకోండి మేడం, సుజాత మేడం మ్యూట్ చేసుకోండి. తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఇది విడి తీసుకోవడం అనమాట. అథ చేత్ అంటే ఒకవేళ అని మనం అంటుంటాం కదా, ఒకవేళ అని మనం అంటుంటాం కదా, ఒకవేళ కానీ ఒకవేళ అంటాము. అథ చేత్ త్వం నీవు, అథ చేత్ ప్లస్ త్వం ఒకవేళ నీవు ఇమం ధర్మ్యం, ఇమం అంటే ఈ ధర్మమైనటువంటి ధర్మయుద్ధమైనటువంటి ధర్మ తనపేతం అంటాం అనమాట. ధర్మము తర్వాత ధర్మం వేరే, ధర్మ్యం వేరే. ధర్మముతో విడదీయకుండా ఉండేటువంటి దాన్ని ధర్మ్యము అంటాం అనమాట. ధర్మబద్ధమైనటువంటిది తెలుగులో. ధర్మ్యం సంగ్రామం, ధర్మమైనటువంటి సంగ్రామాన్ని నా కరిష్యసి నీవు చేయకుండా పోతే. కరిష్యసి అంటే చేయకుండా పోతే గన అప్పుడేమైపోతుంది, ఈ యుద్ధాన్ని నువ్వు చేయకుండా పోతే తతః అప్పుడు ఆ తర్వాత స్వధర్మం కీర్తిం రెండు పోతాయి అనమాట. నీ స్వధర్మము పోగొట్టుకున్నటువంటి వాడవైపోతావు, కీర్తిని పోగొట్టుకున్నటువంటి వాడైపోతావు. కీర్తిం పదం కీర్తించ హిత్వా పోగొట్టుకుని, హిత్వా అంటే పోగొట్టుకొని పాపం అవాప్స్యసి, పాపమును నీవు అవాప్స్యసి అంటే పొందగలుగుతావు. ఇక్కడ పాపం అనేది నేను రాసేది మర్చిపోయాను. హిత్వా పోగొట్టుకుని, పాపం అంటే పాపమును అవాప్స్యసి పొందగలుగుతావు, నీ పొందుతావు. అంటే ఇక్కడ నీవు యుద్ధం చేయకపోతే వచ్చేటువంటి నష్టాలు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అత చేత్ ఒకవేళ నువ్వు ఇమం ధర్మ్యం సంగ్రామం, ఇది ధర్మయుద్ధమైనటువంటి సంగ్రామం. ఇది ధర్మయుద్ధమైనటువంటి సంగ్రామం ఎందుకు అవుతుంది అంటే అదే ముందు శ్లోకంలో చెప్పుకున్నాము కదా, ధర్మయుద్ధమైనటువంటి సంగ్రామం. వీళ్ళేమో కోరుకోలేదు, వీళ్ళు కోరుకోకపోయినప్పుడు కూడా వాళ్లే యుద్ధాన్ని ప్రకటించారు. తర్వాత ఇది ఎందుకు ధర్మయుద్ధమైనటువంటిది అంటే దుర్యోధనులు దుష్టులు అని చెప్పేసి అర్జునుడే చెప్తాడు అనమాట. అర్జునుడు చెప్పేటువంటి ఒక శ్లోకం నేను చెప్తాను. ముందు శ్లోకం అతను విషాదయోగం చెప్పాడు కదా, విషాదయోగం చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే 1వ చాప్టర్ తీసుకోండి. 1వ చాప్టర్ల దగ్గర ఉంటే బుక్ ఉంటే గా 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః అంటాడు. మన దగ్గర బుక్ ఉంటుంది కదా, బుక్ ఉంటే వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే మొదటి అధ్యాయంలో 36వ శ్లోకం అనమాట. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః అంటాడనమాట. నిహత్య ధార్తరాష్ట్రాన్నః, ధార్తరాష్ట్రం అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి ఆ 100 మందిని నిహత్య చంపి ప్రీతి స్యాత్ జనార్దన ఏమి నాకు సుఖం వస్తుంది, ఏం సంతోషం కలుగుతుంది. ప్రీతి అంటే సంతోషం, ఏ సంతోషం నాకు వస్తుంది అంటాడు. పాపమేవాశ్రయేదస్మాన్ మనకు పాపమే వస్తుంది అనమాట. హత్వైతానాతతాయిన, వీళ్ళు చంపుట వలన మనకు పాపమే వస్తుంది. ఈవెన్ దో దే ఆర్ ఆతతాయినః అంటాడు. ఆతతాయినః అంటే మనం డెఫినేషన్ చెప్పాము మనం ఇప్పుడు. ఎవరికైనా గుర్తుందండి? ఆతతాయినులు, వాళ్ళు ఆతతాయినులు అయినప్పటికీ కూడా వాళ్ళని చంపితే మనకు పాపం వస్తుంది అని అర్జునుడు చెప్తాడు అనమాట. దానికి ఇప్పుడు దీనికి ఇక్కడ చెప్పడం అనమాట. ఇక్కడ ఆతతాయినులు అంటే ఎవరు? మనం తెలుగులో ఆకతాయి అంటుంటాము. ఆకతాయి, వాడు ఒట్టి ఆకతాయి అంటాము. మనకు మంచి సినిమా సాంగ్ ఏమిటంటే మనకు అలీబాబా 40 దొంగల కథ ఉంది కదా, అలీబాబా 40 దొంగల కథలో ఆతతాయి అని చెప్పేసి జయలలితో పాట పడుతున్నమాట. ఆకతాయి, వట్టి ఆకతాయి అని చెప్పేసి రావోయి రాలుగాయి, రాక వచ్చావు రాత్రి ఉండిపోయే మంచి పాట ఉందండి. చాలా మంచి, అంటే క్లాసిక్ సాంగ్ మాదిరిగా ఉందన్నమాట. అది బాగుంది ఆ సాంగ్. క్లాసిక్ సాంగ్ కాదనుకోండి, అయినప్పటికీ కూడా ఆ సాంగ్ బాగుంది, మంచి సాంగ్ అది. అది అలీబాబా 40 దొంగల కథలో చివరి పాట అనుకుంటాను మోస్ట్లీ. ఆ పాటలో ఆకతాయి వర్డ్ ఆమె యూజ్ చేస్తుంది అనమాట. ఆకతాయి, వట్టి ఆకతాయి. అది ఆకతాయి అనేది ఆతతాయి నుంచి వచ్చినటువంటిది అనమాట. ఆతతాయి అంటే ఏమిటంటే, ఆతతాయి అంటే ఒక డెఫినేషన్ ఉందండి.
ఆ డెఫినేషన్ ఏమనేది మనం ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. ఎప్పుడు 36వ శ్లోకంలో మనం 1వ చాప్టర్ లో 36వ శ్లోకం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అది ఏమిది అది ఇక్కడ రాసుకొని వచ్చాను. అందువలనే మళ్ళీ మనం మర్చిపోయింటామేమో అని చెప్పి. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ ధనాపహ క్షేత్ర దారాపహర్త చ షడేతే ఆతతాయినః అని ఆదిపురంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఏమిటంటే అగ్నిదో గరదశ్చైవ, అగ్ని పెట్టినటువంటి వాళ్ళు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఆతతాయిన్లు డెఫినేషన్ ఇస్తారనమాట. ఆతతాయిన్లు ఎవరు అంటే సాధారణంగా వీడు వట్టి ఆకతాయి ఏంటుంటే పోకిరోడు అంటాం కదా, పోకిరోడు అంటే సాధారణంగా యూజ్ చేసేస్తుంటాము వాడంతా ఆకతాయి అనేసి. కానీ దానికి ఒక డెఫినేషన్, ఆ డెఫినేషన్ ఏం చెప్పారంటే అగ్నిదో గరదశ్చైవ, అగ్ని పెట్టినటువంటి వాడు, గరము అంటే ఏమిటంటే గరద అంటే గరదశ్చైవ అంటే విషం పెట్టినటువంటి వాళ్ళు అనమాట. ఇంటికి నిప్పు పెట్టినటువంటి వాళ్ళు, లేకుంటే విషప్రయోగం చేసినటువంటి వాళ్ళు, శస్త్రపాణి అంటే ఆయుధాలు ధరించి హింసించడానికి వచ్చినటువంటి వాళ్ళు, ధనాపహ శస్త్రపాణి ప్లస్ ధనాపహ, ధనం దోచుకున్నటువంటి వాళ్ళు, ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు, క్షేత్ర దారాపహర్తాచ, క్షేత్రము అంటే భూమిని ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు, దార అంటే భార్యను బలాత్కారం చేసేటువంటి వాళ్ళు, భార్యను దొంగలించుకొని పోయేటువంటి వాళ్ళు, దార అపహర్త భార్యను దొంగలించుకుని అంటే భార్యను అవమానించేటువంటి వాళ్ళు అని అర్థంలో. ఈ 6 మందిను షడేతే ఆతతాయిన అని చెప్పేసి ఆదిపర్వంలో డెఫినేషన్. ఈ దుర్యోధన ఏం చేశాడు? ఇవన్నీ పనులు చేశాడు అనమాట. అగ్ని పెట్టాడు, నా లక్క ఇంటికి అప్పు అగ్గి పెట్టాడు, విషప్రయోగం చేసినాడు, భీముడికి విషప్రయోగం చేసినాడు, తర్వాత శస్త్రపాణి ధనాపహ, ఎన్నోసార్లు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే కత్తులు చూసుకొని వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడు అనమాట. తర్వాత ధనాపహ, ధనాన్ని అపహరించినాడు, వీళ్ళ ధనాన్నంతా దోచుకున్నాడు కదా, మాయా జూదంలో దోచుకున్నాడు అనమాట. తర్వాత జూదంలో దోచుకున్నది పోయింది. తర్వాత జూదంలో దోచుకున్న తర్వాత వీళ్ళకి ఒక ఒడంబడిక వచ్చింది అనమాట. ఒడంబడిక వచ్చి మేము 12 ఏళ్ళు ప్లస్ 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మా రాజ్యాన్ని మాకు ఇచ్చేయాలా అంటే ఆ క్షేత్రాన్ని కూడా అతను అపహరించాడు. మళ్ళీ నేను ఇచ్చేయాలి అంటాడు అనమాట. వీళ్ళ రాజ్యాన్ని అతనికి న్యాసంగా ఇచ్చిపోతారు. ఇచ్చిపోయినటువంటి దాన్ని నువ్వు పరిరక్షిస్తూ ఉంటూ మళ్ళీ వచ్చిన తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వాలి అని చెప్పేసి, వీళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత 13 సంవత్సరాలు గడుపుకొని వచ్చిన తర్వాత నేను ఇవ్వనంటాడు అనమాట. ఆ క్షేత్రాన్ని అతను ఇవ్వనటువంటి వాడు. దారాపహర్త, దార అంటే భార్య, పాండవుల యొక్క భార్య ద్రౌపదిని అవమానం చేసినాడు, ఆమె సభకు లాక్కొని వచ్చాడనమాట. దారాపహర్త. ఈ 6 పనులు చేసినటువంటి వాళ్ళు కౌరవులు, వీళ్ళు ఆతతాయనుడు. వీళ్ళని చంపడం వల్ల ఏమైపోతుంది? ఇది ధర్మమైనటువంటి యుద్ధమే అయిపోతుంది అనమాట. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం. ఇది ఎందుకు ధర్మమైనటువంటి సంగ్రామము, ఎందుకు ధర్మముతో కూడుకున్నటువంటి సంగ్రామం అంటే ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేసి ఇలాంటి వాళ్ళని చంపకుండా పోతే ఇలాంటి వాడు చక్రవర్తిగా ఉంటాడనమాట. ఎవరు? దుర్యోధనుడు అలాంటి వాడే చక్రవర్తిగా ఉంటాడనమాట. వాడిని అలాగే చక్రవర్తిగా కొనసాగిస్తే ప్రజలకు ముప్పు, ప్రజల యొక్క భార్యలందరినీ అపహరించేటువంటి ప్రయత్నం అతను చేసేటువంటి అవకాశం ఉంది అతనికి. కాబట్టి ఇలాంటి వాడిని చంపేసి సుప్రతిష్టమైనటువంటి రాజ్యాన్ని, మంచి రాజ్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. కాబట్టి అది కూడా నీ ధర్మమే, నీ వచ్చేటువంటి సందర్భమే. ఉషశ్రీ మేడం వచ్చేసారా? సరే. అలాంటిది అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి. ధర్మ్యమైనటువంటి సంగ్రామం ఎందుకు అవుతుంది ధర్మ్యమైనటువంటి సంగ్రామం అంటే ఈ ఆతతాయనులు ఉన్నారు కదా, ఈ ఆతతాయనులు అంటే ఈ 6 పనులు చేసినటువంటి వాళ్ళు దుర్యోధనాదులు. కాబట్టి ఈ దుర్యోధనాదులను చంపినందువల్ల ధర్మాన్ని ప్రతిష్ఠించడం అవుతుందే గాని నీకు వేరేది కాదు కదా. అందువల్ల ధర్మ్యం సంగ్రామం, అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం, ఇలాంటి ధర్మ్యమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ధర్మంతో విడదీయనటువంటి సంగ్రామం నా కరిష్యసి చేయకుండా పోతే అప్పుడు నీకు ఏం పోతుంది? స్వధర్మము పోతుంది, స్వధర్మము కీర్తి 2 పోతాయి అన్నమాట. స్వధర్మం ఎలా పోతుంది అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? దుష్టులను శిక్షించడము, శిష్టులైనటువంటి వాళ్ళని రక్షించడము నీ కర్తవ్యము. అది నువ్వు చేయడం లేదు కదా. స్వధర్మము పోయింది నీది, నీ కీర్తి కూడా పోయింది, కీర్తి కూడా పోగొట్టుకుంటావు. నీ కీర్తి అంటే నీ యశస్సును కూడా పోగొట్టుకున్నటువంటి వాడు అయిపోతావు. ఈ రెండింటినీ పోగొట్టుకున్న దానివల్ల ఏమైపోతుంది? నీకు పాపం వస్తుంది. పాపం అవాప్స్యసి. పాపం ఎందువల్ల వస్తుందంటే ఇక్కడ దీన్ని సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చేయకపోయినప్పుడు అది సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అని 2 రకాలు అనమాట. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయకుండా పోయేది అనమాట. అదనే సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేయాలన్నమాట. ఒక టీచర్ ఉన్నటువంటి వాడు పిల్లవాడు కాపీ కొడుతుంటే వాడిని పట్టుకోవాలన్నమాట. పట్టుకుని వాడిని
వాడిని డిబార్ చేయాలి. చేయకుండా పోతే ఏమైపోతుందంటే వీడు ఏదో పాపం అయ్యో పాపం ఏదో రాస్తున్నాడు, పరీక్ష పాస్ అయిపోతాడు లేని వదిలేస్తే వాడు ముందు ముందుకు అలాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దుర్యోధనుడు అన్నటువంటి రాజు ఈ ఆతతాయిన కేటగిరీ వచ్చేటువంటి వాడు ఈ 6 చెడ్డ పనులు చేసినటువంటి వాడిని, అలాంటి వాడిని వదిలిపెట్టేస్తే ఏమైపోతుంది, వాడు మళ్ళీ దుష్టుడే అలా ప్రజలందరినీ దుష్టబుద్ధితోనే చూస్తుంటాడు. కాబట్టి నీకు పాపం వస్తుంది, అపము వస్తుంది, కీర్తిను పోతుంది, స్వధర్మమును పోతుంది. ఇన్ని పోగొట్టుకున్నటువంటి వాడైపోయి ధర్మమయమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చేయకుండా పోతావు కదా అర్జున అని చెప్పేసి ఇక్కడ అర్జునుడికి చెప్పేటువంటి సందర్భం అన్నమాట. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి. అది తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. నీవన్నీ పోగొట్టుకునేసి పాపం కూడా నీకు చుట్టుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పేటువంటి సందర్భం అనమాట. ఈ ధర్మ్యం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వర్డ్. స్వధర్మం వెళ్ళిపోయింది, కీర్తి వెళ్ళిపోతుంది. కీర్తి ఎలా ఉంది ఇతనికి? అర్జునుడికి కీర్తి చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తి కదా. ప్రసిద్ధమైనటువంటి కీర్తి అంటే ఇతని నివాత కౌశల్యులు చంపినటువంటి వాడు ఒకడే, ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు, ఈశ్వరునితో తన స్వహస్తాలతో యుద్ధం చేసినటువంటి వాడు. అలాంటి వాడి కీర్తి ఎలా ఉందన్నమాట. అలాంటి వాడి కీర్తి ఈ రోజు యుద్ధభూమికి వచ్చేసి నేను యుద్ధం చేయమంటే, ధర్మ్యమైనటువంటి యుద్ధం అది చేయనంటే ఏమైపోతుందంటే అప్పుడు ఇలాంటివి జరుగుతుంది. అందువల్ల ధర్మ్యం అనే దానికోసం మహాభారతంలో చాలా గట్టిగా చెప్తారనమాట. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళిన తర్వాత అతను రాయబారం ఎప్పుడైతే విఫలమైపోతుందో కుంతీదేవి దగ్గరికి వెళ్తాడంట. అతను వాపస్ వచ్చేదానికి ముందు రోజు రాత్రి కుంతీదేవి దగ్గరికి వెళ్తాడంట. వెళ్తే కుంతీదేవి అడుగుతాంట, ఏమైంది శ్రీకృష్ణ, మరి నీవు రాయబారానికి వచ్చావు కదా, నీవు వచ్చినా ఉంటే రాయబారం సక్రమంగానే జరిగింటు కదా అంటే, లేదంతా జరగలేదు, మరి అది రాయబారం విఫలమైపోయింది, వాళ్ళు 5 ఊళ్ళు ఇమ్మంటే కూడా ఇవ్వలేదు అని చెప్తే అప్పుడు ఆమె చెప్తుందంట, ఏం చెప్తుందంట అంటే, కృష్ణ వాళ్ళు 5 ఊళ్ళు కూడా ఇవ్వలేదంటే అంతవరకు ఆమె బాధపడదు అనమాట. ఆమె బాధపడకుండా ఏదో అలా ఉండిపోతుంది. కుంతి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మహాభారతంలో చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆమె ఇంత జరిగి పాండవులను వాళ్ళను అక్కడికి పంపించేసి అడవులు పంపించేసి ఇదంతా జరిగినప్పటికీ కూడా ఆమె పాపము హస్తినాపురంలోనే అక్కడనే దుర్యోధనాదుల యొక్క వైభవాన్ని చూసుకుంటూ ఆమె వాళ్ళు కూడా నా బిడ్డలే అనుకుంటూ ఏదో చేశారు, తప్పు చేశారులే అనుకుని అలా ఉంటుందంట. ఆమె ఉండేసి విదురుని ఇంట్లో ఉంటుంది. ఆమె విదురుని ఇంట్లో ఉండి అలా చూసుకుంటూ ఉంటుందంట. వాళ్ళు ఏదో సుఖ సంతోషాలతో వైభవాలు చేసుకుంటూ ఉంటే కూడాను ఆమె దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ అలా ఉండిపోతుందే కానీ ఎప్పుడు కూడా బాధపడేటువంటిది కాదంట. ఆమె వీళ్ళు నా కొడుకులను ఆస్తి హరించి వీళ్ళు ఇలా ఉన్నారు అని బాధపడేది కాదంట. ఆమె అలా ఉండేటువంటిది వ్యక్తి అంట. అప్పుడు ఎప్పుడైతే ఇతను వచ్చి 5 ఊళ్ళు అడిగి 5 ఊళ్ళు కూడా లేదన్నాడంటే అప్పుడు ఆమె కోపం వస్తుందంట. మరి ఇంత దుర్మార్గుడా దుర్యోధనుడు, మరి ఇలాంటి వాడైపోయినాడా అని చెప్పేసి అప్పుడు ఆమె చెప్తుంది అనమాట. మాట చెప్తుంది, ఏం చెప్తుందంటే, కృష్ణ ఇది ధర్మమయబద్ధమైనటువంటి యుద్ధం చేసేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. నీవు నా పరంగా అర్జునుడికి సందేశం ఇవ్వు ఉంటుంది అనమాట. అర్జునుడి సందేశం ఏం సందేశము? అర్జునుడికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, నాయన అర్జున, ఇప్పుడు ఒక క్షత్రియ స్త్రీ బిడ్డను అనేది ఎందుకోసం కంటుందంటే ధర్మము పరిరక్షించాలి, సమాజంలో ధర్మ పరిరక్షణ చేస్తాడు నా కొడుకు అన్నటువంటి ఉద్దేశంతో బిడ్డను కంటుంది. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది అని అర్జునునికి చెప్పు అంటుంది. అంతే, ఇంకేం చెప్పదు ఆమె. మంచి శ్లోకం ఉంది అక్కడ ఆ మహాభారతంలో. ఆ కథ వచ్చినప్పుడు కూడా చెప్తాను నేను. అది ఏం చెప్తా అంటే అలా చెప్తుంది అనమాట ఆమె. ఇది అలాంటి క్షత్రియ వనిత కోరేటువంటిది ఏమిటంటే, నా బిడ్డ పుట్టిన తర్వాత వీడు ధర్మ స్థాపన చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆమె బిడ్డను కంటుంది. నేను నిన్ను అలాగా కన్నాను, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది అని చెప్పేసి ఆమె ఆ ధర్మమైనటువంటి యుద్ధాన్ని కోసం డెఫినేషన్ చెప్పడానికి కోసం ఆమె పంపిస్తుంది అనమాట. అర్జునుడికి ఎందుకు చెప్తుంది అని మళ్ళీ దానికోసం సంభాషణ వస్తుంది అనమాట. ఎందుకు చెప్తుంది అంటే, ధర్మరాజు అన్నటువంటి వాడు ఎలాంటి వాడు అంటే యుధిష్ఠిరుడు అంటారు అనమాట. యుధి అంటే యుద్ధభూమి. యుద్ధభూమిలో స్థిరంగా ఉండేటువంటి వాడు ధర్మరాజు అంట. అంటే స్థిరంగా ఉంటాడంటే ఏమిటి? యుద్ధం చేసేంత వరకు చాలా సార్లు ఆలోచన చేస్తా అంట. మరి ఇది ధర్మమైనటువంటి యుద్ధమా కాదా, ధర్మమైనటువంటి యుద్ధమా కాదా అని చాలా సార్లు ఆలోచన చేస్తా అంట. యుద్ధం చేయాలన్నా వద్దా అనేసి ఒక్కసారి ఆలోచన చేసి ఇది ధర్మబద్ధమైనటువంటి యుద్ధమే అని ఆయన అనుకున్నాడు అంటే, ఆయన యుద్ధ భూమికి వచ్చిన తర్వాత స్థిరంగా నిలుచుకుని ఆయన యుద్ధం చేస్తాంట. మళ్ళీ ఆయన వెనక్కి పోడు అనమాట. మళ్ళీ నేను ఓడిపోతానా, వాళ్ళు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా, అదంతా లేదనమాట. స్థిరంగా నేర్చుకుంటాడు కాబట్టి, యుద్ధ భూమిలో స్థిరంగా నేర్చుకుంటాడు కాబట్టి, యుద్ధంలో స్థిరంగా ఉంటాడు కాబట్టి అతన్ని యుధిష్ఠిరుడు అంటాం అనమాట. అలా ఉంటాడంట. మరి భీమసేనుడు ఎలా ఉంటాడంటే ఆయన ఎప్పుడు యుద్ధం కోసం కోరుకుంటూ ఉంటాడంట. అతను
ఇప్పుడు నిద్రపోయేటువంటి వాడిని కూడా అర్ధరాత్రి పుళ్ళే వేరే భీమా రారా అంటే కూడా సరే పద అని చెప్పి గద ఎత్తుకొని వచ్చేటువంటి వాడు అంటే భీమసేనుడు. ఈ అర్జునుడు కాస్త వీక్ క్యారెక్టర్ అనమాట. అర్జునుడు వీక్ క్యారెక్టర్ అంటే ఏమిటంటే చాలా బలవంతుడు, అందరినీ జయించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు, అయినప్పటికీ కూడా మైండ్ దానికి చాలా వీక్ గా ఉంటుందంట. అరే చంపితే పాపం వస్తుందేమో, వీడిని నేను బాణం వేస్తే రక్తం వస్తుందో ఏమో అని బాధపడుతుంటా అంట అతను. మనకి అలాంటి సందర్భాలు మనకు యుద్ధంలో చాలా కనిపిస్తాయి అనమాట. మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఒకసారి కర్ణుడికి బాణం వేయమంటాడు అర్జునుడు. వేయమన్నప్పుడు అతనికి పాపం రక్తం వస్తుందో ఏమో అంటాడు అతను. మరి రక్తం రాకుండా ఉంటుందా? మరి బాణం వేసినప్పుడు రక్తం రానే వస్తుంది కదా. అంత సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు అర్జునుడు. అందువల్ల ఇది ఏం చెప్తాంటే, అందువల్ల ఆమె ఏం చెప్తుందంటే బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది కదా ఆమె. అందువల్ల ఆమె తెలుసు ఎవడెవడి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఆమె తెలుసు. ఈ అర్జునుడు ఇలాంటి వాడు కాబట్టి ఆడికి మాత్రమే సందేశం పంపిస్తుంది. ధర్మరాజు సందేశం లేదు, భీముడి సందేశం లేదు, నకుల సహదేవులకి ఏం సందేశం లేదనమాట. వాళ్ళు ఎలాగో నకుల సహదేవులు ఎలాగో వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఫాలో అయిపోతారు. వాళ్ళ బాధ లేదు. భీముడి గురించి ఆలోచన చేసేటువంటి సందర్భమే లేదు. భీముడు ఇప్పటికప్పుడే యుద్ధానికి రెడీగా ఉంటాడు. మరి ధర్మరాజు యుద్ధంలో చేయాలి అనేటువంటి సంకల్పించుకున్నాడంటే అతను ఇదంతా ఆలోచన చేసి ఉంటాడు అనమాట. ఇది ధర్మమైనటువంటి యుద్ధం కాబట్టి ఓ అర్జున, నేను కన్నందుకు ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది, నీవు ఆలోచన చేసుకో అని చెప్పేసి ఆమె అర్జునుడికి మాత్రమే సందేశం పంపిస్తుంది అనమాట శ్రీకృష్ణుడితో. అందువల్ల ఇది ధర్మ్యం సంగ్రామం. ఈ సంగ్రామం ఎలాంటిదంటే ధర్మ్యమైనటువంటి యుద్ధము. కాబట్టి ఈ ధర్మ్యమైనటువంటి యుద్ధంలో నీవు యుద్ధం చేయకుండా పోతే ఏమైపోతుందంటే నీ స్వధర్మము పోతుంది, నీ కీర్తి పోతుంది, అన్నిపై నీకు పాపం అవాప్సేసి పాపం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పేటువంటి సందర్భం అనమాట. 2 శ్లోకాలు ఈ రోజు ఏదైనా పర్వాలేదు, ఏమిటంటే రెండు అయిపోతుంటాయి, రెండు ఒకటి అయిపోతుంటుంది. ఎందుకంటే సందేశం గొప్పగా ఏం లేదు కదా ఇందులో. అందుకో శ్రీకృష్ణుని యొక్క సందేశం ఇంత మాత్రం చెప్తున్నాను అనమాట. ఇది సంగ్రామం అన్నటువంటి వాడు కూడా అలా చరిత్రకారులు ఏం చెప్తారంటే, సంగ్రామం అంటే 2 గ్రామాలు యుద్ధం చేస్తే సంగ్రామం అంటారంట. ఇది గో అన్నటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్తారనమాట చరిత్రకారులు. పర్టికులర్ గా మనకు వీళ్ళ మోడర్న్ హిస్టరీ రాసినటువంటి వాళ్ళంతా ఏం చెప్తారంటే, ఈ సంగ్రామం అన్నటువంటి వర్డ్ ఎలా వచ్చింది అంటే గో అన్నటువంటి శబ్దం నుంచి వచ్చింది. గో అంటే గోవులు. మరి పాతకాలంలో అంటే మహాభారత కాలంలో కానీ రామాయణంలో కాలంలో కానీ అప్పుడంతాను గోవులకు చాలా ప్రాధాన్యం ఉండేటువంటిది అంట. గో సంపత్తి, ఎవరికైనా గోవులు ఎక్కువ ఉన్నాయంటే అతను ధనవంతుడు అని చెప్పేసి. ఇప్పుడైతే మన డబ్బుల్లో బీరువాళ్ళ డబ్బులు ఉన్నట్టుగా అక్కడ ఎక్కువ గోవులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాడు ఎక్కువ ధనవంతుడు. అందువల్ల గో శబ్దం నుంచి గ్రామము అన్నటువంటిది, అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా గో నుంచి గ్రామం వచ్చింది. 2 గ్రామాలు ఎందుకు యుద్ధం చేసుకుంటాయంటే గోవుల కోసం యుద్ధం చేసుకుంటాయంట. గోవుల కోసం అంటే మాకు ఆ గోవులు కావాలి, ఈ గోవులు కావాలి అని చెప్పేసి అప్పుడు భూముల కోసం యుద్ధం చేసేటువంటి వాళ్ళు కారంటే వాళ్ళు గోవుల కోసం యుద్ధం చేస్తారు కాబట్టి సంగ్రామం అంటారు అని చెప్పేసి చెప్తారనమాట. అందువల్లనే మనకు మహాభారతంలో కూడాను ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణము 2 వర్డ్స్ వస్తాయి అనమాట. ఉత్తర గోగ్రహణం అంటే పాండవులు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు పాండవులు అక్కడ ఉన్నారు అని అనుమానం వస్తుంది అనమాట. ఎందుకంటే కీచకుడు చనిపోతాడు. కీచకుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు పాండవులు భీముడు చంపింటాడు అనే ఉద్దేశంతో అతనికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఆయన ఏం చేస్తా అంటే భీష్ముడిని అడిగితే మరి పాండవులు ఉండేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఆయన కొంత వర్ణిస్తాడు. ఇలా ఉంటుంది ధర్మరాజు ఉన్నటువంటి ప్రదేశం ఉంటే, ఆ ప్రదేశం విరాట్ రాజ్యం ఉంటుంది. అందువల్ల ఆయన సైన్యాలు పంపిద్దాం అనుకుంటే సుశర్మ అన్నటువంటి వాడు ఆయన ఏం చెప్తా అంటే, నేను మొదట వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను. సుశర్మకు మరి విరాట్ రాజుకు చాలా కాలం నుంచి తగాదా ఉంటుంది. నేను వెళ్తాను, నేను దక్షిణ గోగ్రహణం చేస్తాను అంటాడు. అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి గోవులను నేను గ్రహిస్తాను, అంటే నేను దానికోసం యుద్ధానికి వెళ్తాను అనేసి. తర్వాత మరుసటి రోజు ఉత్తర గోగ్రహణము దుర్యోధనుడు వీళ్ళంతా వచ్చేది అనమాట. గోగ్రహణం అన్నటువంటిది 2 పదాలు అక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ గోవుల కోసం యుద్ధం చేసేటువంటి వాళ్ళు. మహాభారతంలో కూడా గోవుల కోసం యుద్ధం చేసేటువంటి సందర్భం ఆ 2 చోట్ల మనకు కనిపిస్తుంది. అందువల్ల ధర్మ్యమైనటువంటి సంగ్రామం నీవు చేయకుండా పోతే ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు అనమాట. ఇంకా 3 నిమిషాలు ఉంది ఈరోజు. ఎవరైనా ఏమైనా చెప్తే చెప్పచ్చు.